ఏంటి కాల్ చేసి రమ్మన్నావు? ఓ డైరెక్ట్గా చెప్దామన్నా? సరే చెప్పు. నువ్వు ఎస్ చెప్పిన నేను చాలా చేద్దాం ప్లాన్ చేశాను, చెప్పు. సాయి, చెప్పు రాజీ, సిగ్గుపడకు. ఎంతైనా మన ఇద్దరం మంచి ఫ్రెండ్సే కదా. నా రెస్పాన్స్ నో. ఏంటి నోవా? రాజీ, నువ్వు కరెక్ట్గా ఆలోచించలేనట్టున్నావు. ఇంకోసారి బాగా ఆలోచించు. నువ్వు ఇప్పుడు చెప్పిన నోని నేను ఏమీ అనుకోను. నేను క్లియర్గా ఆలోచించా అండ్ నీ గురించి చాలా తెలుసుకున్నా అండ్ చాలా క్లారిటీతో చెప్తున్నా, నో. నన్ను వదిలే. అది కాదు రాజీ, మన ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్కి, నువ్వు నా మీద చూపించే కేరింగ్కి నో అంటే నమ్మలేకపోతున్నాను. ఇంకొకసారి బాగా ఆలోచించు. నువ్వు ఎస్ చెప్పే వరకు వెయిట్ చేస్తాను. రే చెత్తనా కొడక, నువ్వు ఇప్పటి వరకు వేసిన ఆశాలన్నీ నాకు తెలిసాయి. ఇంకా చాలు, నా దగ్గర చేసిన పర్ఫార్మెన్స్ ఆపేస్తే మంచిది. లేదనుకో, ఇప్పటి వరకు నా కేరింగ్ మాత్రమే చూసాం, కోసి కారం పెట్టడం చూడలేదు కదా. అంతవరకు తెచ్చుకోక. ఏమంటున్నావు రాజీ? నాకేం అర్థం కావట్లేదు. నా గురించి నీకేం తెలిసింది? నువ్వు నాకన్నా ముందు ఎంతమంది అమ్మాయిలతో తిరిగావో, వాళ్ళని ఎలా బ్లాక్మెయిల్ చేసావో అన్నీ తెలుసుకున్నా. సో ఇంకా నీ పర్ఫార్మెన్స్ ఆపేస్తే మంచిది. ఓ తెలిసిపోయిందా? సరే ఇంకెందుకు, నిజం చెప్పేస్తా. నువ్వంటే నాకు ఎక్కడో చిన్న మోజు ఉంది. అర్థం చేసుకుని కోఆపరేట్ చేస్తే మంచిది. లేదా వాళ్ళకి ఏముందో తెలుసుకున్నావుగా. ఓపెన్ అయ్యావా? నీకోసం కొంచెమే తెలుసు, ఒక చిన్న రాయేసా, దొరికేసా. మర్యాదగా నన్ను వదిలే, ఇంకెప్పుడు నాకు కనబడక. నేను నిన్ను వదిలిపెట్టను. నా దగ్గరికి నిన్ను ఎలా రప్పించుకోవాలో నాకు బాగా తెలుసు. పోరా.